ప్రైజ్ లోడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లైవ్ వీక్షిస్తున్నారో వారందరి కొరకు నాయన మీ నామములో ప్రార్థిస్తున్నాము. రోగులైన వారి కొరకు, బలహీనుల కొరకు నాయన, బాధలు సమస్యలతో బాధపడుతున్నాయన, దుఃఖముతో కన్నీటితో నాయన ఈ లైవ్ని వీక్షిస్తుండగా వారి కన్నీరంతా కూడా తుడవండి. వారి మనసులో ఉన్న భారమంతా కూడా తొలగింపబండుగాక. వారి హృదయ వేదన తొలగించి ఆర్థికంగా, ఆత్మీయకంగా, శారీరకంగా, కుటుంబంగా, పిల్లల జీవితములు, ఇంటి వారిలో, ప్రతి వారిలో చక్కటి ఆరోగ్యమును, నెమ్మది కలగచేయండి. ఇలా చేస్తున్నందుకు వందనాలు. ఆ కలవరి సిలువలో నాయన నా కొరకు, మా కొరకు ఎంతగానో బాధించబడ్డావు, శ్రమ పెట్టబడ్డావు అయ్యా. మీరు పొందిన ఆ దెబ్బని బట్టి మాకు స్వస్థత, మీరు కార్చిన రక్తములో ప్రభా మాకు పాప క్షమాపణ. తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి మేమందరం ఒక ఏక మనసుతో, ఒక హృదయముతో మీ సన్నిధానముకు వస్తుండగా వారి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి కన్నీరు, ప్రతి హృదయ వేదన తొలగించండి నాయన. థ్యాంక్ యూ. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ రక్తంలో కడగండి, శుద్ధీకరించండి. ప్రతి చీకటి, భయం, ప్రతి బలహీనత, వ్యాధి, వారి వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన బాధ, కష్టం నజరేయుడగు యేసు క్రీస్తు నామములో సమూలంగా, సంపూర్తిగా తొలగిపోనుగాక. శాంతితో, సమాధానముతో నింపండి ఆయన. నా యొద్దకు వచ్చువాన్ని ఏమాత్రము తోసివేనని వాగ్దానం చేశావు తండ్రి. మీ నామములో మీ యొద్దకు వస్తుండగా అయ్యా, ఏక మనసుతో మేమందరము కలిసి మీ పాద సన్నిధికి వస్తుండగా మీ కృపా సింహాసనాన్ని విశ్వాసముతో తట్టి ప్రార్థిస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా, కన్నీళ్లు విడిచి మీ వైపు తిరిగి ప్రార్థిస్తుండగా వారి వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి. రోగులైన వారిని స్వస్థపరచండి, కన్నీటిని తుడవండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక. ఈ స్వస్థత, విడుదల నైనా తండ్రి, ప్రవచన ఈ సందేశములలో వారి జీవితంలో ప్రవచనాత్మకంగా వారితో, నాతో మాట్లాడి వారి జీవితాన్ని, నా జీవితాన్ని దర్శించమని వేడుకుంటున్నాం. మీరు అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ముడుతున్నందుకు థ్యాంక్ యూ. మీ గాయపడిన హస్తాలు వారి మీద చాచినందుకు థ్యాంక్ యూ నాయన. మీ అభిషేకం నిండుగా ప్రవహించునుగాక. మీ శక్తి యేసు నామములో విడుదలవునుగాక. ఇప్పుడే అయా తండ్రి, వీల్ చైర్స్ మీద ఉన్నవారు, గుడ్డివారు, క్రింటివారు, మూగవారు, చెవిటివారు అయ్యా, ఆనాడు మీరు భూమి మీద ఉన్నప్పుడు ఇటువంటి కార్యాలు చేశారు. మీరే కాదు నాయన, మిమ్మల్ని నమ్ముకున్న శిష్యులందరూ కూడా ఇటువంటి కార్యాలు చేశారు. స్టిల్ నిన్న నేడు ఏకరీతిగా ఉండి ఇటువంటి కార్యాలు జరిగిస్తున్నావు అయ్యా. మేము మాట్లాడుతుండగా కంతులు కరిగిపోనుగాక, నెమ్మది కలుగునుగాక. జాబ్ కోసం ఎదురు చూస్తున్నవారు, గృహము కొరకునైనా, పిల్లలని అయ్యా, పిల్లల కొరకు ప్రభా, వారి వారి సమస్య కొరకు ఎవరైతే నాయన ప్రార్థించని వేడుకుంటున్నారో వారి జీవితంలో ప్రతి విధమైన సమస్య యేసు నామములో తొలగి సమాధానం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. అలా చేస్తున్నందుకు వందనాలు. లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని నాయన, ప్రతి కుమార్తెను, కుమారుణ్ణి, తల్లిని ప్రభా, యవనస్తుని తండ్రి, చిన్నలేమి పెద్దలేమి మీ అందు భయభక్తులు కల ప్రతి ఒక్కొక్కరిని నాయన వ్యక్తిగతంగా మీరు తాకుతున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మీరు ముడుతున్నందుకు వందనాలు.
మీ శక్తి చేత, మీ ముఖ కాంతి చేత, మీ రక్తము చేత శుద్ధీకరించి మీ సమాధానం వారి జీవితంలో కలగచ్చేయండి. మీ నెమ్మది కలగచ్చండి. మీ శాంతితో నింపండి. హృదయంలో ఉన్న, మనసులో ఉన్న కలవరాలు యేసు నామములో ముగిసిపోనుగాక. యేసు నామములో తొలగిపోనుగాక. యేసు క్రీస్తు నామములో ఇప్పుడు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతి మిరకల్, ప్రతి హీలింగ్, ప్రతి వారి జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యల విడుదల కొరకు ప్రార్థిస్తున్న వ్యాపారాలు బ్లెస్ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం యేసు నామములో రిమూవ్ అవునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో వారి దుఃఖం సంతోషంగా మార్చి గొప్ప టెస్టిమనీగా, గొప్ప సాక్ష్యంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడన్నావు. అవును తండ్రి, నా యుద్ధకు వచ్చువాని ఏమాత్రము త్రోసివేనని వాగ్దానం చేసావు ప్రభా. ఎక్కడ 2-3 మీ నామములు కూడి ఏకభవిస్తారో వారి మధ్యలో మీరుంటానన్నారు ప్రభా. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తండ్రి, యూట్యూబ్ ద్వారా, ఈ లైవ్ ద్వారా ప్రజల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం నాయన. మరి ముడుతున్నందుకు వందనాలు. ఎక్కడైతే కంతి ఉందో, ఎక్కడైతే బాయిల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే వారి జీవితంలో ఏ ప్రాబ్లం ఎక్కడైతే వారిని వేధిస్తుందో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో హీల్ అవునుగాక. హీలింగ్ ని ప్రకటిస్తున్న నాలుకలో, గొంతులో, నడుములో, తలలో, అయ్యా కడుపులో సమస్య ప్రతి కంతి కరిగిపోనుగాక. ప్రతి వాపు యేసు నామములో హీల్ అవునుగాక. ప్రతి విధమైన తలనొప్పి, జ్వరం, వారికి ఉన్న ప్రతి సమస్య తొలగటమే కాదు నాయన, అయ్యా వారి జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వారందరికీ దయచేయమని అలా చేస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాండి ఈ ప్రార్థన ప్రవచనాత్మకమైన ప్రార్థన ద్వారా మీ జీవితాల్లో గొప్ప మేలు పొందారని నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా నీ భర్త మారలేదా, ఇంకా నువ్వు అనుకున్న కార్యం జరగలేదా, ఒకవేళ వివాహమై అనేక సంవత్సరాలు అవుతూ గర్భఫలం లేక బాధపడుతున్నావా, సరైన ఉద్యోగం లేదని, లేకపోతే వ్యాపారం, పొలము, లేదా నువ్వు చేస్తున్న చేతి పనుల్లో రాబడి సరిగా లేదని, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఈ విధంగా ఈ సమస్యలు ఏవైనా, ఎన్నైనా, ఎటువంటిదైనా దేవుని యొక్క వాక్యం అంటుంది, అవును నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ప్రభువుకు అసాధ్యమైంది లేదు. అయితే ప్రభునందు విశ్వసించిన మనకు కూడా ఏది దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏది కూడా అసాధ్యమైనది లేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకే నమ్ముట నీ వలనైతే, అవును బైబిల్ అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మీకు అసాధ్యమైంది ఏది ఉండదని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నిజమే, ఇటువంటి ఫెయిత్ అనేది మనకు అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనంత అసాధ్యం. ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మవలను కదా అని బైబిల్ అంటుంది. ఈరోజు విశ్వాసముతో అడుగుతున్న మీ జీవితంలో, విశ్వాసముతో ఎదురు చూస్తూ ఏకీభవిస్తున్న మీ జీవితంలో బలమైన కార్యము జరుగునుగాక. మిరకల్ యేసు నామములో జరుగునుగాక. మీరు ఎక్స్పెక్ట్ చేసే కార్యం ఈ లైవ్ లోనే దేవుడు జరిగించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. లైక్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా మీ జీవితాలు దీవించమనుగాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి అవును తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిదండి, నా వాక్య ధ్యానములోకి, సందేశంలోకి వెళ్తున్నాను. పరిస్థితుల వైపు చూడక యేసు వైపు చూడు. నిజమే, చాలా మన జీవితంలో మనకుండే కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, మనం ఎదుర్కొనే సమస్యల వైపు సహజంగా మనం చూస్తాం. అపవాది చూసేలా కూడా మరి వాటి మీద ఫోకస్ చేసేలాగా చేస్తుంది. అయితే ఏమాత్రం కూడా దిగులు చెందక, భయపడక, కలవరపడక ప్రభు వైపు మనము చూచేవారిగా ఉండాలా. ఆయన గాయాల వైపు, ఆయన రక్తం వైపు, ఆయన కృప వైపు, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ పరిశుద్ధ దేవుని వైపే మనము చూచువారిగా ఉండాలా. అవును, యేసు వైపు చూస్తున్నప్పుడు నీ సమస్యలన్నీ కూడా తరిగిపోతాయి. నీ జీవితంలో నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి ఇబ్బంది అయినా, తల్లి అంటుందయ్యా నా భర్తలో మరి మార్పు లేదయ్యా,
మరి అనేక దినాల నుంచి నేను ఎంతో వేదన పడుతున్నా, మరి రాంగ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. అలాగే మేము కొంచెం కొన్ని సమస్యలు కలిగి ఉన్నాం మా వ్యక్తిగత జీవితంలో. ఇవన్నిటిని బట్టి నా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. మరి ఒక సహోదరి అంటుంది, యా మరి ఉద్యోగంలో సరి అయిన ఉద్యోగంలో స్థిరపడకుండా మరి అనేక సార్లు ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకులు వారి వారి సమస్యలు చెప్పుకుంటూ కన్నీరు విడుస్తున్నారు. వారు సమస్య తలెత్తినప్పుడు సమస్య వైపు చూస్తున్నారు, కష్టం వైపు చూస్తున్నారు, ఇబ్బంది వైపు చూస్తున్నారు. నిజమే, ఎంతటి వారైనా సమస్య వైపు, కష్టం వైపు, ఇబ్బంది వైపు చూస్తాం, అది సహజ లక్షణం. కానీ ప్రభు వైపు చూచినప్పుడు విశ్వాసముతో, ఈ పరిస్థితుల వైపు కాక, కష్టం వైపు కాక, మీ ఇబ్బందుల వైపు కాక, నీకున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నీ జీవితంలో, నీ కుటుంబంలో నిన్ను బాధించేవి, నీకు కన్నీటిని కలగచేసే ఏ సమస్య అయినా ఆ సమస్య వైపు చూడక, అనగా పరిస్థితుల వైపు చూడక, యేసు వైపు నువ్వు చూచుచున్న కొలది నీ జీవితం, నీ భారం తేలికవుతూ ఉంటుంది, నీకు నెమ్మది కలుగుతుంటది. అలాగే నీ జీవితంలో సమస్యలన్నీ కూడా నీ నుండి దూరం అయిపోతాయి. చూద్దాం, బైబిల్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3. మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, అనగా మూల భాషలో సేనాధిపతియు, దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. నిజమే పిల్లరా, ఇక్కడ చూస్తే దేవునికి వాక్యము చూస్తే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడనైనా. అంటే మన విశ్వాసాన్ని, విశ్వసించిన మన జీవితాన్ని రక్తములో కడగబడిన తర్వాత బ్యాప్టిజం తీసుకొని నూతన అనుభవం, అనగా మరలా నూతనంగా క్రీస్తులో జన్మించిన తర్వాత నీ విశ్వాసం కొనసాగుతూ ఉండాలా, నీ ప్రయాణం కొనసాగుతూ ఉండాలా, నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తూ ఉండాలా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితం ఎటువైపు చూస్తున్నాం? అపవాది వైపా, లోకం వైపా, మనుషుల వైపా? బాధించేవారు, అవమానపరిచేవారు, దుఃఖపెట్టేవారు, నిందించేవారు, లేకపోతే అవహేళన చేసేవారు, నేను తక్కువగా మాట్లాడేవారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో మనం ఎదుర్కొనే ఏ సమస్య అయిందో దాని వైపు చూస్తే తప్పక మన జీవితంలో కృంగిపోతాం, నిరాశపడతాం. ఇంకో విధంగా చెప్పాలంటే మనము మునిగిపోతాం సమస్యలు, కష్టాల్లో. ఆ దిగులు, ఆ చింత మనల్ని ఇంకా ఎక్కువ చేసి మన భారం ఇంకా ఎక్కువయ్యేలా చేస్తుంది. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీకున్న ప్రతి భారం యేసునామములో తొలగిపోనుగాక, మీ సమస్య వీడిపోనుగాక. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము కర్త, దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అవును, ప్రతి వారి ఈ లోకములో పరిగెత్తే యాత్రలో ఉన్నాడు, అనగా ప్రభు వైపు చూస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళాల ప్రియులారా. ఇక్కడ చూస్తే అవును, ఓపికతో మనం పరిగెత్తాలంట. ఈ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఈ అవమానంలో, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఓపికతో పరిగెత్తుతూ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవునిక సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. అనగా ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడైనాడట. మనం కూడా ప్రభు యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనులము కావాలంటే మనకు కలిగే ప్రతి విధమైన సమస్య, మరలా అంటున్నా ఇబ్బంది నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్నది, ఒకవేళ డాక్టర్లు అసాధ్యమని చేవిడి చేశారా, లేదా నీ వ్యాధి నిన్ను బాధిస్తుందా, నెమ్మది లేదా నీ కుటుంబంలో, నీ జీవితంలో, మెడలో పెయిన్ చేత బాధపడుతున్నావా, తలనొప్పి,
లేదా అరికాల్చి నడినెత్తి వరకు అనేక రకాల సమస్యలు, వ్యాధి బాధలు, లేదా ఆర్థిక సమస్యలు, ఉద్యోగములు, కుటుంబములు, ఇంటిలో ఈ విధంగా అనేక సమస్యలు ఉంటాయి. అయితే మీరు అలసట పడకయో, మీ ప్రాణము విసకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, అనగా కొన్ని ప్రాచీన పద్ధతులు తన సొంత హానికి అని పాఠాంతరం ఉంది, చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచాల. ఎప్పుడైతే నువ్వు సిలువని చూస్తావో, ఆయనను తలుస్తావో, నీ సమస్య అధిగమిస్తావు, నీ సమస్య చిన్నగా మారిపోతుంది, దాన్ని త్రొక్కివేస్తావు, ముందుకు నీ జీవితంలో సాగగలవు. అనక అక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తే ప్రభువు కూడా ఇక్కడ మనకు చెబుతున్నాడు. ఆ ప్రభు ఎలా చేస్తాడో చెబుతున్నాడు. మీరు అలసట పడకయో, మీ ప్రాణం విసకకయో. అనేక సార్లు భార్యను బట్టి, భర్తను బట్టి, పిల్లల్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి మీ ప్రాణం మీలో మురిచిల్లిపోయిందేమో, విసిగిపోతున్నవేమో, ఇక విసిగిపోయి నీ జీవితంలో వేసారిపోయి ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నామేమో. అలాంటి వారు ఇక లైవ్ చూస్తున్న మీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. విసుకకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా, అవును, తన సొంత హానికే చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుడి. ఈరోజు ప్రభుని తలంచుచున్న కొలది ఆయన శక్తి నీపై విడుదలవును గాక, ఆయన అభిషేకం నీపై పోయబడును గాక, నంతరంగాన్ని తాకును గాక. నీ హృదయ తలంపులో ఉన్న కలవరం, భయం యేసునామములో తొలగి నీ జీవితానికి నెమ్మది కలుగును గాక. అయితే మరలా అంటున్నాం, ఎటువైపు చూస్తున్నాం? దేని వైపు చూస్తున్నాం? పరిస్థితుల వైపా, నీ కష్టం వైపా, నీవు చేస్తున్న వ్యాపారంలో రాణించలేకపోతున్నావా, లేదా ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నావా, సక్సెస్ అవ్వలేకపోతున్నావా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, చదువులలో, లేకపోతే నువ్వు చేస్తున్న చేతి పనులలో, ఎక్కడైనా కానీ ఆ ప్రాబ్లాన్ని చూస్తున్న కొలది నువ్వేమైపోతావు అంటే దిగులు పడతావు, చింతిస్తావు. ఇక్కడ దేవునికి వాక్యం చూస్తే తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయన మనకి ఎగ్జాంపుల్ అంట. ఆయనను తలంచుకునడి. నీ సమస్యల మధ్యలో ప్రభుని తలంచుకుంటే ఆ సమస్య నీకు దూరం అయిపోతుంది. ఆ వ్యాధి నుంచి నువ్వు బాగుపడతావు, నీ సమస్య తీర్చబడుతుంది, నీకున్న పరిస్థితుల్లోంచి నువ్వు బయటకు వస్తావు. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, ప్రవచిస్తున్నాం. ఎవరైతే లైవ్ చేస్తూ బాధించబడి, శ్రమ పెట్టబడి, తిరస్కరించబడి, అవమానపరచబడి, దుఃఖముతో, నిందతో, దిగులుతో, చింతతో లైవ్ చూస్తూ బాధ పడుతున్న మీతోనే ప్రభు మాట్లాడుతాడు. విడుదల కలగబోతుంది, స్వస్థత కలగబోతుంది. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా మీ జీవితంలో గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. అవును, ధైర్యంగా ఉంటూ ప్రభు వైపు చూడు, ఆయన ముఖం వైపు, ఆయన గాయాల వైపు చూచుకుంటూ గనక ముందుకు సాగినట్లయితే అనేక అద్భుత కార్యాలు నా జీవితంలో జరుగుతాయి. పిల్లరా, చూద్దాం. బైబిల్లో గనక చూచినట్లయితే యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఇక్కడ చక్కటి మాట, యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. అనగా ప్రభు వైపు చూడాల, ప్రభు వైపు తిరగాల, ఆయన గాయాల వైపు చూడాల, ఆయన రక్తం వైపు చూడాల. అప్పుడే పాప క్షమాపణ. నీ పాపము నుంచి, నీ వ్యాధి నుంచి, నీ భయము నుంచి, నీ బలహీనత నుంచి, నీ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి నీ జీవితంలో విడుదల కలుగుతుంది. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచనట. లైవ్ చూస్తున్న మీ జీవితంలో, కన్నీటితో ప్రార్థిస్తున్న మీ జీవితంలో, ఉపవాసం ఉండి, అవును, లైవ్ చూస్తూనే, అవును, గోజాడుతూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్న మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా వైపు తిరగగా, క్రీస్తు వైపు, అవును, ఆ శిలువ మీద ఎత్తబడి మన కొరకు, నీ కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు, అవును, ప్రభు ఆ శిలువలో ఎంతగానో బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఊరికే కాదండి, ఊరికే కాదది, నీ కొరకే, నీ పాపము కొరకు, నీ బలహీనత కొరకు, నీ వ్యాధి కొరకు, నీ శాపము కొరకు, నీకున్న ప్రతి వ్యాధిని, బలహీనతను స్వస్థపరచుటకే ఆయన వారి ప్రార్థన
అంగీకరించి వారిని స్వస్థపరుస్తాని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఫిజికల్ హీలింగే కాదు, మెంటలీగా, నీ స్పిరిట్లో, నీ బాడీలో, నీ ప్రతి పరిస్థితిలో నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాడని దేవుని యొక్క వాక్యములు ఇక్కడ చాలా తేటగా మనం చూస్తున్నామండి. ప్రభు నీ ప్రార్థనలన్నీ కూడా అంగీకరించునుగాక. ఇది యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనం. మీరందరూ చాలా చక్కగా జాగ్రత్తగా వింటున్నారని నమ్ముతున్నాను. బూదిగంత నివాసులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ చాలా చక్కగా నా వైపు, ఇక్కడ దేవునికి వాక్యం చూస్తే లుక్ అంటు మీ, నా వైపు చూడండి, నా వైపు చూడండి, అండ్ బీ యు సేవ్డ్, నువ్వు రక్షణ పొందుతావంట. బూదిగంత నివాసులారా, లోకమంతటి కొరకు, భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు. ఇక్కడ ఈ మతం ఆ మతం, చిన్నవారు పెద్దవారు ఇదేమి లేదంట. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరైతే యేసు వైపు చూస్తారో వారు కొనసాగుతారు, వారి జీవితంలో ముందుకు సాగుతారు, నెమ్మది పొందుతారు, విడుదల పొందుతారు, వారి ప్రార్థన అంగీకరించబడుతుంది, వారి ఆత్మ దేహాలకు స్వస్థత కలుగుతుంది, వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రక్షణ పొందండి నా వైపు చూచి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా స్పష్టంగా చెబుతున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. అవును, ప్రభు వైపు చూస్తున్నామా? అనేక సార్లు అపవాది కలవరపెట్టి లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు, ఇబ్బందుల వైపు, నీ కలిగే అవమానాల వైపు, లేదా తిరస్కారం వైపు, నీ దుఃఖం వైపు చూచినప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? బాధించబడి, కృంగిపోయి, విచారపడి ఆ సమస్యను ఏమాత్రం కూడా జయించలేవు. అయితే ఈ లైవ్ ద్వారా మీతో ప్రవచిస్తున్న మీ సమస్య యేసు నామములో మీ నుండి దూరము కాబోతుంది. మీకు విడుదల ప్రకటిస్తున్నా, నెమ్మదిని ప్రవచిస్తున్నా, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం యేసు నామములో కలుగునుగాక. ప్రభు ద్వారా బలమైన కార్యాలు జరుగునుగాక.